అందరికీ నమస్కారం అండి. ఒక్క నిమిషం రోజు ఈ కేసులో ఉన్న ముద్దాయిలు నలుగురు ముద్దాయిలను మేము పెద్దదేవులాపురం గ్రామం వద్ద పట్టుకోవడం జరిగింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నేరస్తులు నలుగురు పేర్లు గుర్రాల రామస్వామి, గుర్రాల శివన్న, గుర్రాల తిరుపాలు, గుర్రాల లక్ష్మణ. వీళ్ళు నలుగురు తండ్రి కొడుకులు. వీళ్ళకి ఈ హత్య ఎందుకు చేయబడిందంటే 2015వ సంవత్సరం నుంచి వీళ్ళకి ఒక 6 సెంట్ల భూమి గురించి వీళ్ళకి వివాదం అనేది నడుస్తూ ఉంది. ఈ వివాదం గురించి సుధాకర్ రెడ్డి ఎవరైతే హత్యకు గురి కాబడ్డాడో అతను సివిల్ కోర్టును ఆశ్రయించడమైనది. ఆశ్రయించినప్పుడు సివిల్ కోర్ట్ అనేది సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది. ఆ తర్వాత కోర్టు వాళ్ళని అండ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే సుధాకర్ రెడ్డి ఈ 6 సెంట్ల భూమిని కూడా తన పొజిషన్ లోకి తెచ్చుకున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని అండ్ కోర్టుని ఆశ్రయించినా కూడా లేకపోతే తర్వాత అధికారులను ఎవరిని ఆశ్రయించినా కూడా సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే వస్తుంది, భూమి అనేది సుధాకర్ రెడ్డికే వెళ్ళిపోయిందని వీళ్ళకి ఎప్పటి నుంచో ఈ గురించి కొంచెం గ్రడ్జెస్ ఉన్నాయి. సో ఆ విషయం అయ్యి ఈ 22వ తేదీన వీళ్ళు అతను పొద్దున్నే పొలంకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటే అతని భార్య తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళ పొలం దగ్గర కాలువ దగ్గర కాపు కాసి వీళ్ళు ఇతని మీద మర్డర్ అనేది చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది. వితిన్ 48 hours మేము ఈ కేసుని ట్రేస్ చేసాము. ఈ కేసులో సిఐ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ ఎస్ఐ జగన్మోహన్ గారు అండ్ టీమ్ మెంబర్స్ అండ్ ఐటీ కోర్ టీమ్ మెంబర్స్ అలాగే మా కానిస్టేబుల్స్ అందరూ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఛేదించారు. సో ఇందుకు వీళ్ళని అభినందిస్తున్నాను.